హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అది చాలా బ్రాడ్ నెక్ ఇచ్చారు. వాళ్ళ సైజుకి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను అనేది చూడండి. ముందుగా అయితే లైనింగ్ను వాష్ చేసి పెట్టుకున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఒక లైన్ కింద కొట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చుకైతే వదిలిపెట్టాను. హైట్ వచ్చేసి 13.5 రావాలండి. ప్లస్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసుకోవాలి. అంటే ఓవరాల్గా 13.5 ప్లస్ 1 ఇంచ్ అయితే ఖర్చుకు తీసుకోవాలి. తర్వాత నడుము చుట్టూ వచ్చేసి 30 రావాలండి. అంటే దాన్ని డివైడెడ్ బై 4th పార్ట్ చేయాలి. ప్లస్ మళ్ళీ 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఏ విధంగా అంటే 7.5 ప్లస్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టెక్స్కు 2 ఇంచెస్ ఖర్చుకు. ఓకేనా? 7.5 ప్లస్ 1 ప్లస్ 2 ఇంచెస్. తర్వాత మనకు ఎంత వచ్చింది? ఇక్కడ 10.5 వచ్చిందండి. తర్వాత చెస్ట్ చుట్టూ మనకు 36.5 రావాలండి. అయితే 9.5 అయితే తీసుకున్నాను. తర్వాత వీటిని ఖర్చుకు 2 ఇంచెస్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను లైన్. తర్వాత హైట్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 5 తీసుకోవాలండి. తర్వాత మనము షోల్డరు నెక్ సైడ్ పావుకు 2 తీస్తున్నానండి. వీళ్ళకు భుజాలు జారొద్దు అన్నట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎంత రావాలి? 16.5 రావాలండి. ఇక్కడ నేను 5.5కి అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత మనకు పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో కిందికి వచ్చేసరికి కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా మన చంక పొడవు అంతే తీసుకోవాలి. 5.5 తీసుకున్నాను. ఇక్కడ కార్నర్లో 1 ఇంచుకు పెట్టుకోవాలి. తర్వాత మార్క్ చేసి చూస్తున్నాను. తర్వాత మనకు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి. అంటే 8 మీద ఒక గీత అలా రావాలండి. తర్వాత చెస్ట్కు కరెక్ట్ మ్యాచ్ అయింది. తర్వాత నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేనండి. మొత్తానికైతే ఈ మార్క్ చేసుకున్నది కటింగ్ చేసి పెడుతున్నాను. ఇది మగ్గం వర్క్ కదా, ఆల్రెడీ అది మనం మెయిన్ క్లాత్ మీద కుట్టిన తర్వాత ఇది నెక్ కట్ చేసుకుంటాము. తర్వాత మనకు ఖర్చుకు వదిలిపెట్టి ఫోల్డ్ చేస్తే వచ్చిన సెంటర్ భాగానికి మనము పైకి పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ అలా తీసుకోవాలి. ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇది బ్యాక్ టెక్స్ కండి. తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మగ్గం వర్క్లోనే డిజైన్ ఇచ్చారండి. నెట్ క్లాత్ తోటి ఇచ్చారు. ఇది ముందు అయితే ఇది హెచ్చు తగ్గులు లేకుండా లైన్ కొట్టుకోవాలి. వీళ్ళకు హైట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 రావాలండి. దానికి హ్యాండ్ డౌన్ 3 మైనస్ చేసుకున్నాను. అంటే విత్ ఖర్చుతోటి కొంచెం ఎక్కువే పెట్టాను. ఎందుకంటే మగ్గం వర్క్ది కొంచెం క్లాత్ డిజైన్ వచ్చిందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్కి ఈ విధంగా అయితే తీస్తాము. దీంట్లో మధ్యలో మనం ఫోల్డ్ చేసుకొని లోతు ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఏం తీయలేదు లోతు. మీకు హ్యాండ్స్ డిజైన్ లోతు ఎలా తీసుకోవాలనే ఉద్దేశం కోసం చూపిస్తున్నాను. ఓకేనా? తర్వాత ఇక్కడ చేయి రౌండ్ ఎంత ఉన్నది అనేది విధంగా మార్క్ చేస్తున్నాను. అక్కడ మనకు జాయింట్ పడుతుంది కదా, అందుకే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీస్తున్నాను. ఇక్కడ మనకు ఆర్మ్ హోల్కు ఎంతవరకు అనేది మనం అక్కడ చిన్న కట్ అయితే ఇచ్చుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని మనము ఇది లైనింగ్ అనేది ఎడ్జెస్ అనేది చూసుకోవాలి నీట్గా ఉంది. లేకపోతే ఒక లైన్ అయితే స్ట్రైట్గా కొట్టుకోవాలి. కింద పైన క్లాత్ 2 సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే డిస్టెన్స్ తోటి అయితే తీసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ ఏం కదలదండి, ఎందుకంటే నెక్ కట్ చేయలే కాబట్టి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఎంత తీసుకున్నామో అంత అయితే మార్క్ చేసుకోవాలి. కింద డౌన్ అయితే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందండి, అందుకే 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. వెడల్పు కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను.
వీళ్ళది చెస్ట్ డౌనే 13 ఉందండి. మనకు వీళ్ళ ఫుల్ అయితే 13.5 తీసుకున్నాం కదా, అందుకే ఇక్కడ మనకు చంక దగ్గర అనేది మళ్ళీ సరిపోవాలి కదా, కింద చంక కింద అనేది అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వచ్చేటట్టు అయితే మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 6.5 రావాలి, బ్యాక్ నెక్ వచ్చేసి 9.5. తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం కదా, అక్కడ అనేది అది లోతు అనేది తీస్తున్నాను. తర్వాత ఇక్కడ 10.5 అయితే చెస్ట్ పాయింట్ అండి. తర్వాత ఇక్కడ 4.5 తీసుకున్నాను. షోల్డర్ ఇక్కడ 5 తీసుకున్నాను కదా, ఇక్కడ కింద కార్నర్ 5కి వచ్చేటట్టు అయితే పెట్టాను. ఈ చెస్ట్ డౌన్ దగ్గర మనకు వెడల్పు 4.5, కింద 4 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత ఆ మధ్యలో గ్యాప్ ప్రింట్స్ అది గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్కి పెట్టాను. వీళ్ళ చెస్ట్ డౌన్ వచ్చేసి 13 ఇంచెస్ అని చెప్పాను కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువనే పెట్టుకుంటే కిందికి కొంచెం పొడవు అనేది పెంచుకోవాలి. వీళ్ళకు పొడవు ఇంకా సరిపోదు, 1.5 ఇంచ్ అనేది కిందికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే ప్రింట్స్ షేప్ అయితే ఈ విధంగా ఇచ్చాను. మీకు ఈ కటింగ్ అర్థం కాకపోతే మన ప్రింట్స్ కట్టువే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి వాటిని విజిట్ చేయండి, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి నేను కొంచెం అనేది పెంచుతున్నాను. సైడ్ జాయింట్స్ దగ్గర సమానంగా బ్యాక్ పార్ట్కి సమానంగా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్స్ దగ్గరికి కిందికి వచ్చే కొద్దీ కార్నర్గా కొంచెం కిందికి ఇచ్చాను అన్నట్టు, అంటే హైట్ అనేది చెస్ట్ అనేది పైకి రాకుండా ఉండడం కోసం. ఓకేనా, ఇక్కడ అర్థమైంది కదా. హైట్ 15 తీసుకున్నాను, అంటే 14కి వస్తుంది. ఇక్కడ లోతు అనేది ఇక్కడ మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఎంత రావాలి అనేది. మనకి 8 ఒక గీత రావాలి కదా, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా రావాలి ఖర్చుకు 2 ఇంచెస్ తీసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ మనం ప్రింట్స్ దగ్గర అక్కడ కొంచెం 1/2 ఇంచుకి అనేది కట్ ఇస్తాము, మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ లోతును కూడా డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఖర్చు కదా, అక్కడ కట్టించుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్స్ షేప్ను అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న కట్ అయితే ఇస్తున్నాను షేప్ దగ్గర. ఇక్కడ ప్రింట్స్ దగ్గర చంక దగ్గర 1/2 ఇంచ్ అలా కట్ చేయడం వల్ల చంక దగ్గర ముడతలు రావండి. తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా చెస్ట్ పాయింట్ ఎక్కడైతే మనం ఇచ్చామో అక్కడ చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి, కుడతప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ స్ట్రైట్ కట్ అయితే మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నంత కొట్టుకోవాలండి. తర్వాత మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. మగ్గం వర్క్ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. హ్యాండ్స్కి అయితే శారీ కలరు నెట్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ మనకు వస్తే అది ట్రాన్స్పరెంట్గా మనకు డామినేట్ చేస్తుంది లైనింగ్ ఆ కలర్ని, కాబట్టి అది అక్కడ లైనింగ్ రాకుండా అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడైతే నార్మల్గా అయితే మనము నార్మల్ హ్యాండ్స్కి ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో అదేవిధంగా మనము లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాము కదా, అది సేమ్ అలానే దాని పొడవు అయితే పెట్టి తీసేసుకుంటున్నాను. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి అది. ఇక్కడ తర్వాత మగ్గం వర్క్ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి పైన 6 ఇచ్చారండి, కింద వచ్చేసి 6.5 ఉంది, హైట్ 9.5 ఉంది. అయితే వీళ్ళకు అది పైన 6 ఇంచ్ 3 ఇంచెస్కు చూసుకొని పెట్టుకుంటే వాళ్ళకు భుజాలు జారుతాయండి. ఇక్కడ సైజుని బట్టి హైట్ని బట్టి నెక్ అనేది మారుతుంటుందండి, నెక్ షోల్డరు. ఇక్కడ వీళ్ళ హైట్కు అనేది మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాము దాన్ని బట్టే తీసుకోవాలి. ముందుగా అయితే నెక్ని ఒకదాని మీద ఒకటి వస్తుందా లేదా అనేది ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకొని దాని మీద అయితే కదలకుండా పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత మనకు వర్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తము ఆ విధంగా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది పైకి అనేది ఖర్చు మార్క్ చేసుకోవాలి.
మనకు ఇప్పుడు వర్క్ పైన 1/2 ఇంచు పైన మార్క్ చేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే మనకు చెక్ చేసుకోవాలండి. అక్కడ నెక్ ఉంది కదా, నెక్ డిజైన్ నుండి మనం ఆల్రెడీ నెక్కు మనం డిజైన్ ఇట్లా మార్క్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ది, అది మ్యాచ్ అయ్యేటట్టు అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకు ఆ గల్ల సైడ్ ఏదైతే ఎక్స్ట్రా కోనా షేప్లో వస్తుందో అది అనేది మనకు అంతవరకు స్టిచ్ అనేది ఎక్స్ట్రా చేసుకోవాలన్నట్టు. అంతా నెక్ అనేది వెడల్పు ఉన్నది, బ్రాడ్ ఉన్నది అన్నట్టు. మనకు అక్కడ ఎంత అనేది మనం స్టిచ్ చేసుకోవాలనేది అక్కడ అది ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. అది స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇది క్రాస్ కటింగ్కి ఇచ్చారండి, కానీ వీళ్ళు ప్రిన్స్ కట్ కావాలని అడిగారు, క్రాస్ కటింగ్ వద్దన్నారు. కానీ మనకు ప్రిన్స్ కట్టుకు క్రాస్ కటింగ్లో ఉన్నా కానీ ప్రిన్స్ కట్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని మనకు గల్లకు ఎంతైతే పెట్టుకున్నామో 1/2 ఇంచులో అక్కడికి కరెక్ట్ ఆ వర్క్ దగ్గర నుండి చెక్ చేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. కదలకుండా అయితే పిన్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనం కటింగ్ చేసేటప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తాయి. ఇక్కడ ప్రిన్స్ది షేప్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను చేద్దామనేసరికి కింద ఇంకొక పార్ట్కి అనేది లైనింగ్ అది మెయిన్ క్లాత్ అతుకొస్తుంది అన్నట్టు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంకా సైడ్కి అయితే క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేను ఓన్లీ ఇక్కడ సింగిల్ లేయర్ అనేది తీస్తున్నాను. ఒక సైడ్ వస్తుంది, ఇంకో సైడ్కు ఇంకో దగ్గర ఎక్కడ క్లాత్ మిగిలి ఉందో చూసుకొని దాన్ని బట్టి తీస్తాను. తర్వాత ఇక్కడ కింది సైడ్ క్లాత్ అనేది ఉంది కదా, ఇక్కడ మనం ఫోల్డ్ చేసి ఉంచాము అంతకుముందు. ఇప్పుడు ఆ ఫోల్డ్ తీసేసి ఇక్కడ మనకు ఉల్టా సీదా అనేది చూసుకుంటున్నాను. దాదాపుగా 2 ఒకే కలర్లో ఉన్నాయండి, లావెండర్ అయినా కానీ దాన్ని బట్టి నేను తీస్తున్నాను. ఇక్కడ 2 ప్రిన్స్ షేప్ అయిపోయాయండి. ఇదే ఫ్రెండ్స్ ఈ కటింగ్ అయితే. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలి, ఈ హ్యాండ్స్కి ఈ నెట్ లేకుండా అక్కడ ఎలా స్టిచ్ చేయాలనే స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.